హలో గైజ్ నమస్తే అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. వర్కౌట్ వచ్చేసి డెల్స్ అండ్ ఆర్మ్స్, కాకపోతే స్ట్రెంత్ లెవెల్ ఎట్లుందో చూద్దాం. బల్క్ మళ్ళీ స్టార్ట్ అయింది అండ్ బెంచ్ కూడా కొట్టి 48 hours అవుతుంది కాబట్టి స్ట్రెంత్ లెవెల్ టెస్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఒకసారి బెంచ్ ప్రెస్ కొట్టిన. బెంచ్ ప్రెస్ కూడా లైట్ రెప్స్ 60 kgs 80 kgs, దాని తర్వాత 90 kgs కొడదాం అనుకొని లేదు డైరెక్ట్గా 100 kgs కొట్టేద్దాము అని చెప్పేసి 100 kgsతో ఎన్ని రెప్స్ వస్తాయో చూద్దాం, ఏమైనా స్ట్రెంత్ మళ్ళీ వచ్చేసిందా, కట్ టైంలో పోయిన స్ట్రెంత్ మళ్ళీ వచ్చిందా చూద్దామని చెప్పేసి 100 kgs రెప్స్ ట్రై చేసిన. బల్క్ టైంలో ఈజీగా 5 reps వస్తుండే. మొన్న కట్ స్టార్ట్ అయిన 1 weekకి ట్రై చేస్తే 5 reps రాలేదు, 4 reps వచ్చినాయి. ఈరోజు 100 kgsతో ఎన్ని రెప్స్ వస్తాయో 5 reps వస్తాయో చూద్దామని ట్రై చేసిన. మళ్ళీ కాకపోతే 4th rep స్ట్రగుల్తో వచ్చింది, 5th rep యాజ్ యూజువల్ ఫెయిల్ అయింది. సో ఇంకా మన స్ట్రెంత్ రాలేదు, బల్క్ టైంలో పీక్లో ఉన్న స్ట్రెంత్ ఇంకా రాలేదు. ఇక్కడతోనే బెంచ్ ప్రెస్ ఆపేసి మన అసలు డెల్స్ అండ్ ఆర్మ్స్ది వర్కౌట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి చినప్స్, బార్ డిప్స్ ఇంకా దేశీ దండ్, ఈ 3 10-10-10 30 reps సూపర్ సెట్. ఒక సూపర్ సెట్లో 30 reps. ఫస్ట్ వచ్చేసి చినప్స్ టు యాక్టివేట్ బైసెప్స్ని యాక్టివేట్ చేయడం కోసం బైసెప్ ఫోకస్డ్ చినప్స్ ఇవి. ఆల్టర్నేట్గా ఒక్కొక్క చెయ్యి ఫోకస్ చేసుకుంటా, దాని తర్వాత వెంటనే గ్యాప్ ఇవ్వకుండా బార్ డిప్స్, ట్రైసెప్ ఫోకస్డ్ బార్ డిప్స్. ఫస్ట్ చినప్స్ బైసెప్ ఫోకస్డ్, నెక్స్ట్ బార్ డిప్స్ ఏమో ట్రైసెప్ ఫోకస్డ్. ఈ 2 10-10 కంప్లీట్ చేసి వెంటనే గ్యాప్ ఇవ్వకుండా దేశీ దండ్ వచ్చేసి బైసెప్ ఫోకస్డ్ చినప్స్ని ఇంకా ట్రైసెప్ ఫోకస్డ్ బార్ డిప్స్ని ఇంటెన్స్ చేయడానికి కోసం. దేశీ దండ్ మొత్తం ఓవరాల్ బాడీలో చాలా మల్టిపుల్ మజిల్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ దేశీ దండ్ కొట్టే ముందు ఏదన్నా మజిల్ గ్రూప్ రిలేటెడ్ వర్కౌట్ చేసి దేశీ దండ్ కొడితే ఆ మజిల్ గ్రూప్ వర్కౌట్ని ఇంటెన్స్ చేస్తుంది. సో మన బైసెప్ ఫోకస్డ్ చినప్స్ కొట్టి దాని తర్వాత ట్రైసెప్స్ని ట్రిగర్ చేసి దాని తర్వాత దేశీ దండ్ కొట్టేసరికి బైసెప్స్ ఇంకా ట్రైసెప్స్ని ఫుల్ ఇంటెన్స్గా హిట్ చేసింది అనమాట. లిటరల్లీ సూపర్ సెట్ ఒక 2 కొట్టంగానే ఆర్మ్స్ ఫుల్ హిట్ అయిపోయినాయి, మంచిగా రెస్పాండ్ అయినాయి. ఇక టోటల్ వచ్చేసి 150 reps కంప్లీట్ చేసి మన షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి రేడెల్స్ని టార్గెట్ చేద్దామని చెప్పేసి ఇది రేడెల్ ఫ్లైస్ ఏవైతుందో కొంచెం జే కట్లర్ స్టైల్లో చేసిన అనమాట. జే కట్లర్ స్టైల్ అంటే ఆయన ఈ ఫ్లైస్ ఏదైతుందో మొత్తం పుల్ చేసినాక ఒక 1 second ఇట్లా క్యాచ్ పడతాడు, 1 second హోల్డ్ చేస్తాడు ఇట్లా. సో ఆయన వీడియోస్ చూసి ఇది ట్రై చేద్దాం ఒకసారి అని ట్రై చేసిన. ఆయన నించొని చేస్తాడు, మనం కూర్చొని చేసినాం. కూర్చుంది ఏంటంటే కొంచెం స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది నాకు, సో స్టెబిలిటీ ఉండాలని చెప్పేసి కొంచెం లైట్గా మోడిఫై చేసిన ఈ వర్కౌట్ని. 50 reps ఏమో ఫిక్స్డ్ వెయిట్, 15 reps ఈచ్ సెట్, 15 అట్లా 45-50 దాటినాక అప్పుడు వెయిట్ పెంచుకుంటా పోయినా. అప్పుడు వెయిట్ 6 reps వచ్చినా చాలు వెయిట్ బెంచ్ చేయడమే. తర్వాత వచ్చేసి మన ట్రాప్స్ మీద బ్రూటల్ అటాక్. ఇదైతే కెల్సో స్ట్రగ్స్ ఆల్రెడీ చాలా గలీజ్గా హిట్ చేస్తాయి అసలు ట్రాప్స్ని. అట్లాంటిది నేను డంబుల్తో కాకుండా బార్బెల్తో చేసిన. డంబుల్తోని కొంచెం అనీవెన్గా హిట్ అవుతున్నాయి అనిపించి బార్బెల్ది ట్రై చేసిన. ఇక ఇక్కడ చీటింగ్ చేసే ప్రసక్తే లేదు అసలు. బెంచ్ మీద ఇంక్లైన్ అయ్యి ఉంటాం కాబట్టి చీట్ చేసే ఛాన్స్ లేదు. సో చీట్ చేయట్లేదు అండ్ మంచిగా ఐసోలేట్ అవుతుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రెషన్ టైమ్ అండర్ టెన్షన్ని పెంచుకుంటూ పోయినా. అంటే ఎవ్రీ సెట్ ఏదైతుందో ఎవ్రీ సెట్ 1 second హోల్డ్ కాకుండా 2 seconds హోల్డ్, 3 seconds హోల్డ్, 4th second హోల్డ్, కాంట్రాక్షన్ని హోల్డ్ చేసుకుంటూ పోయినా. ఇట్లా 100 reps కంప్లీట్ అయిపోయినాయి. ఫిక్స్డ్ వెయిట్ 20 kgs, బార్బెల్ 20 ఉండదు, ఇది 15-10 kgs ఉంటుంది నాకు తెలిసి చిన్న బార్బెల్. సో ఈ వెయిట్ ఫిక్స్డ్ పెట్టేసి 100 reps కంప్లీట్ చేసిన. ప్రాపర్గా హిట్ అయినాయి ట్రాప్స్ అయితే. రేపు పక్కా ఫుల్ సోర్నెస్ ఉంటుంది. రేడెల్స్ని ఇంకా ట్రాప్స్ని హిట్ చేసినాక తర్వాత వచ్చేసి కాంపౌండ్ మూమెంట్, షోల్డర్ ప్రెస్, డంబుల్ షోల్డర్ ప్రెస్. ఫస్ట్ వార్మప్ సెట్కి 30 kgsతో 5 reps, 6 reps, 10 reps వచ్చినాక 10 reps ప్రాపర్గా నీట్ ఫామ్తో వచ్చినాయి అని అనిపించగానే ఇక మన స్ట్రెంత్ కొంచెం రిటర్న్ అయింది అని అనిపించింది. బికాస్ కట్ టైంలో 30తోని రాలేదు నాకు, 30 kgsతోని. ఇవాళ 10 reps వచ్చినాయి కాబట్టి 35 kgs కూడా ముట్టుకుందామని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చింది. 35తోని స్పాటర్ని పెట్టుకొని మన జిమ్లో రిచర్డ్, షౌట్ అవుట్ టు రిచర్డ్, ప్రాపర్ స్పాట్ ఇచ్చిండు. లైట్గా సపోర్ట్ అవసరం పడ్డది కానీ బట్ టోటలీ ఫైన్. నాకు 30 kgsతో వచ్చిన ఖుషీనే ఉండే. 35 kgs లైట్ సపోర్ట్తోని 5, 6 and 7 సార్ పర్లేదు, నో ప్రాబ్లం. సపోర్ట్తో ఇప్పుడు వచ్చినాయి, నెక్స్ట్ సెషన్ కల్లా వితౌట్ సపోర్ట్ వచ్చేస్తుంది, ధైర్యం అవుతుంది.
తర్వాత వచ్చేసి సైడ్ లాటరల్స్, ఫిక్స్డ్ వెయిట్ 10 kgs డంబుల్తోని సింగిల్ హ్యాండ్ సైడ్ లాటరల్స్ కొంచెం ఇట్లా టిల్ట్ అయ్యి ఇట్లా నించొని కొడితే ఏంటంటే కాంట్రాక్షన్ కొంచెం ఇంటెన్స్ అవుతుంది, గ్రావిటీ షిఫ్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కాంట్రాక్షన్ ఇంకొంచెం ఇంటెన్స్ అవుతుంది అనమాట. ఇది పింకీ ఇంకా రింగ్ ఫింగర్తో పట్టుకున్నాను నేను డంబుల్ని, అందుకని కొంచెం టిల్ట్ అవుతుంది. అండ్ డంబుల్ కూడా సైడ్కి బాడీ టచ్ అయ్యే దగ్గర కొంచెం వెనకాలకి వెళ్ళిపోతుంది డంబుల్. అట్లా చేస్తే ఏంటంటే సైడ్ లాటరల్స్ ఇంకా రేడియల్స్ మీద ఇంటెన్స్గా పడుతుంది అనమాట. షోల్డర్ వర్కౌట్ అక్కడ క్లోజ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్స్ వర్కౌట్, బైసెప్ కర్ల్స్. ఇది వచ్చేసి ఫిక్స్డ్ వెయిట్ 2 plates డీసెంట్ వెయిట్ పెట్టి అండ్ రెప్స్ కూడా ఫిక్స్డే, లైక్ 6 to 7 వచ్చినా చాలని చెప్పేసి 6-7 reps దగ్గర ఒకవేళ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ రాకపోయినా కూడా లాంగ్ లెంత్ పార్షియల్స్ అంటే బైసెప్ లెందీ పొజిషన్ ఉన్నప్పుడు కూడా కొంచెం మూమెంట్ వచ్చినా కూడా ఐ కెప్ గోయింగ్, తీసుకుంటూ పోవాలి. రెప్స్ ఎన్ని వస్తాయి ఫెయిల్యూర్ వరకు తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ కాంట్రాక్షన్కి సపోర్ట్ అవసరం పడ్డా కూడా ఇంకొక చేయితోని సపోర్ట్ ఇచ్చుకుంటా ఇసెంట్రిక్ని బెనిఫిట్ తీసుకుంటా, ఇసెంట్రిక్లో బెనిఫిట్ తీసుకుంటా ఫెయిల్యూర్కి తీసుకెళ్ళిపోయాను అనమాట. ఇది బైసెప్ కర్ల్స్, హై వాల్యూమ్ కాదు లో వాల్యూమే. దీని తర్వాత వచ్చేసి ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ కేబుల్తోని కాబట్టి మ్యాడ్ హిట్ అవుతుంది. మన ట్రైసెప్స్ ఆల్రెడీ ఫస్ట్ వార్మప్ అప్పుడే హిట్ అయిపోయి మంచిగా రెస్పాండ్ అవుతుండే. ఇంకా ఈ వేరియేషన్ అందుకే ఇది ఒకటే ఒక వేరియేషన్ చేసిన నేను ట్రైసెప్స్కి, మరీ ఇంటెన్స్ కాకుండా డీసెంట్ వెయిట్ పెట్టేసి. కాకపోతే కాంట్రాక్షన్ ఏదైతుందో పైన ఒక 1 second హోల్డ్ చేస్తుండే, అదొక్కటే ఇక్కడ ఇంటెన్స్ చేసే ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ హ్యామర్ కర్ల్స్ హిట్ చేసే ముందు 4-arm కర్ల్స్ కొట్టేసి హ్యామర్ కర్ల్స్ చేద్దాం అనుకున్నా. బికాస్ హ్యామర్ కర్ల్స్కి మొత్తం ఆర్మ్ అంతా హిట్ అయిపోతుంది కాబట్టి 4 arms కొట్టినాక హ్యామర్ కర్ల్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మొత్తం చెయ్యి అంతా టైట్ అయిపోతుంది. సో అందుకని 4-arm కర్ల్స్ ఏదైతుందో లిటరలీ 2 sets, 2 సెట్లు, సూపర్ సెట్ రివర్స్ 4-arm కర్ల్ ఇంకా నార్మల్ 4-arm కర్ల్, సూపర్ సెట్ పెట్టి కొంచెం ఆర్మ్ని టైట్ చేసుకొని దాని తర్వాత వచ్చేసి హ్యామర్ కర్ల్స్ కొట్టిన. లాస్ట్ వేరియేషన్ హ్యామర్ కర్ల్స్, మొత్తం ఆర్మ్ అంతా హిట్ అవుతుంది, దీంతో ఆర్మ్ అంతా యాక్టివేట్ అవుతుంది. సో హ్యామర్ కర్ల్స్ ప్రోగ్రెసివ్ వెయిట్ పెట్టుకొని 25 kgs వరకు వెళ్ళిపోయి డీసెంట్ వాల్యూమ్ పెట్టి ఫెయిల్యూర్ రాగానే ఇక్కడతోనే సెషన్ క్లోజ్ చేసిన. ఇదంతా ఇంత చేసేసరికి కార్డియో చేసే ఓపిక లేకుండే. ట్రైనింగ్ వీడియో క్లోజ్ చేసేసి సీదా ఇంటికి వెళ్ళి ఫస్ట్ నేను వే ప్రోటీన్ ఐసోలేట్ ఇంకా క్రియేటిన్ 2 పాలలో మిక్స్ చేసుకొని తాగేసిన. మజిల్ రికవరీ స్టార్ట్ ఇక్కడ నుంచి. సో బయట అంతా కల్తీ నడుస్తున్నది, అందుకని ఆఫీషియల్ జిఎన్సీ వెబ్సైట్ నుంచి కొనమని నేను రికమెండ్ చేస్తాను. ఆఫీషియల్ జిఎన్సీ వెబ్సైట్లో వే ప్రోటీన్ ఐసోలేట్ క్రియేటిన్ పోస్ట్ వర్కౌట్ సూపర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ డిస్కౌంట్ కోడ్ వచ్చేసి యాండీ జిఎన్సీ, వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్.